హలో అడ్వెంచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింగిల్ కింగ్ శ్రీను. ఈ వీడియో ఏంటంటే ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత గొప్ప చిహ్నాలలో ఒకటైన మధురై మీనాక్షి దేవాలయాన్ని అయితే సందర్శించబోతున్నాం. దక్షిణ భారతదేశాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరూ సందర్శించవలసిన ప్రదేశం మధురై నగరంలోని మధ్య ఉన్న ఈ మీనాక్షి దేవాలయంలో పార్వతీ దేవత యొక్క రూపమైన మీనాక్షి మరియు ఆమె భర్త శివుడికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం 14 ఆకాశాన్ని తాకించే గోపురాలు మరియు వేలాదిగా నిగనిగల చేసే శిల్ప సంపదతో ప్రసిద్ధి పొందింది. ఈ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ అనగా 1000 స్తంభాల గొప్ప హాల్, ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా చెక్కబడింది మరియు తమను సొంతమైన కథను చెప్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్గా రామేశ్వరం వీడియో చూడండి, పైన ఐకార్డ్స్ అయితే ఉండిద్ది, క్లిక్ చేయండి, ఆ వీడియో ఓపెన్ అయ్యిద్ది. లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇదే వీడియో అయిపోయిన తర్వాత ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మన మధురై రైల్వే స్టేషన్ అయితే దాటి కొంచెం ముందుకు వచ్చాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే మన మధురై కామాక్షి అమ్మవారి గుడి అయితే ఉంది. మీటర్లు అయితే ఇంకా 800 మీటర్లు అయితే ఉన్నాయి. గుడి దగ్గరికి వెళ్తాయి. గుడి దగ్గరలో మంచి రూమ్ చూసుకొని కొనుక్కొని ఫ్రెష్ అయ్యి మార్నింగే డైరెక్ట్ ది నెక్స్ట్ డే అడ్వెంచర్స్. ఇప్పుడు వచ్చేసరికి మన టైం వచ్చేసరికి 5 అవుతుంది. అంటే 5ంటికి దర్శనం అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యాం, డైరెక్ట్ దర్శనం కదా. దర్శనం కాడ లాకర్స్ ఉంటాయంట, లాకర్స్లో పెట్టేసి దర్శనం చేసుకోవడం. ఇంకా దర్శనం మ్యాక్సిమం 5 అవర్స్ పట్టిద్దంట. 5 గంటల సేపు దర్శనం అయితే టైం పట్టిద్ది. తెల్లవారుజామున 5 గంటలకు. చెప్పుల స్టాండ్, లాకర్, వీటి దర్శనం. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. బయటకు వద్దాం అనుకున్నా. సౌత్, నార్త్, వెస్ట్ 4 పక్కల 4 గోపురాలు ఉన్నాయి. 4 ఒకేలాగా ఉన్నాయి. చివరికి అయితే వచ్చాయి. దర్శనం అయితే బాగా జరిగింది. లోన ఆర్కిటెక్చర్ ఉందబ్బా, నెక్స్ట్ లెవెల్. 1000 పిల్లర్స్ ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. సార్ చూడండి సార్, ఇది వచ్చేసరికి వెస్ట్ది. అసలు చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అసలు. లోన ఆర్కిటెక్చర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది, కానీ ఫోన్ అలౌ లేదు కాబట్టి తీలేకపోతున్నా. జీవితంలో ఒకసారి అని చూడాల్సిన ప్లేస్. నెక్స్ట్ లెవెల్ ప్లేస్. నాకు దర్శనం వచ్చేసరికి 5ంటికి వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసరికి 7:20 అవుతుంది. 2 గంటల 20 నిమిషాలు టైం పట్టింది దర్శనానికి. మధ్యలో నేను ఛాన్స్ కూర్చున్నా కూడా బాగా దర్శనం అయింది. రామేశ్వరం వద్దాం అనుకున్నాను అనుకోండి. రామేశ్వరం వచ్చే ముందు వచ్చేయండి, శుభ్రంగా వాళ్ళ ఆర్కిటెక్చర్. మళ్ళీ 1000 పిల్లర్స్ ఉన్నాయి, అదైతే నెక్స్ట్ లెవెల్. ఇంకా సార్ రాండి, విజిట్ చేయండి. టెంపుల్ బాగుంది, చాలా బాగుంది. బాయ్ మధురై మీనాక్షి టెంపుల్కి. బడ్జెట్ వివరాలు. ఫస్ట్ మనం విజయవాడ నుంచి రామేశ్వరానికి అయితే 600 రూపాయలు అయితే అయింది.
ఫుల్ వీడియో పైన ఐకార్డ్స్లో ఉండేది టచ్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉండేది టచ్ చేయండి. ఇందాక ఐకార్డ్స్లో ఓపెన్ చేశాను కాబట్టి. ఓకేనా. రామేశ్వరం నుంచి రైల్వే స్టేషన్, అదే మండపం రైల్వే స్టేషన్కి 30 రూపాయలు ఛార్జ్ అయితే చేశారు, బస్ ఛార్జ్. మండపం నుంచి మధురై రైల్వే స్టేషన్కి 100 రూపాయలు జనరల్ ట్రైన్, ఎందుకంటే అక్కడ మండపం నుంచి స్టార్ట్ అయ్యేది ట్రైన్స్. ఇంకా మీరు ఖాళీగా నుండి జనరల్ ట్రైన్ అయితే వచ్చేయచ్చు, కొంచెం మనీ సేవ్ చేసుకుంటుంది. ఇంకా మనం టెంపుల్ అయితే విజిట్ చేసాం. తర్వాత వచ్చేసరికి రిటర్న్ అవ్వాలి కదా. మధురై నుండి చెన్నైకి స్లీపర్ క్లాస్ బుక్ చేస్తున్నాను, 325 రూపాయలు. చెన్నై నుంచి విజయవాడకి స్లీపర్ క్లాసు 295 రూపాయలు. మొత్తం కలిసి 750 రూపాయలు అయినాయి. ఇంకా మనం విజయవాడ నుంచి రామేశ్వరానికి 600, మళ్ళీ రామేశ్వరం నుంచి విజయవాడకి 750 రూపాయలు. మొత్తం వచ్చేసరికి 1350 రూపాయలు అయినాయి. ఓన్లీ ట్రైన్ ఛార్జెస్ అండ్ బస్ ఛార్జెస్ ఓన్లీ. ఇంకా ఫుడ్కి ఒక 1500 వేసుకున్న 3000, 2 days ట్రిప్, 2 or 3 days. ఇంకా లేట్ ఎందుకు, మీరు వచ్చేయండి. బాగున్నాయి, రెండు మంచి ప్లేసెస్, విజిట్ చేయండి తప్పనిసరిగా. మనం సౌత్ ఇండియా చూడాలి, ఆ కల్చర్ని చూడాలి అనుకుంటే టెంపుల్స్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. దాంతోపాటు తంజావూరు, ఇంకోటి శ్రీరంగం, ఇవి కూడా విజిట్ చేయొచ్చు. మనం నెక్స్ట్ అయితే ప్లాన్ చేద్దాం, ఈసారి అయితే వర్కౌట్ కావాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు పక్కన బెల్ సింబల్ని టచ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో మేము ఎక్కడికి వెళ్ళాలో, నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలో, ఎలాంటి టెంపుల్ కావాలో, టెంపుల్స్ కానీ ఏదన్నా కానీ మీకు దేని గురించి అయితే తెలియాలో దాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలపండి. See you soon.